ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను నిరోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రింగ్ మాస్టర్. మట్కా కింగ్ అని. మట్కా అంటే ఏంటి సార్ అసలుకే? ఒక జూదం ఉండేది మట్కా అని. ఫార్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. నరేషన్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ మీకు మీరు చేసుకుంటారా? డెఫినెట్ గా బిగ్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అవుతుందనే ఫస్ట్ గెటప్ వేయగానే మిర్రర్ లో చూసుకోగానే మీ ఫీలింగ్ ఏంటి? లేకపోతే తర్వాత రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ లుక్ చూసినప్పుడు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఏమని చెప్తారు? చరణ్ అన్న మొన్న టీజర్ చూసిన తర్వాత ఒక మాట చిరంజీవి గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అదే ఇప్పుడు బాబాయ్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? మనిషి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనే దానికి నిదర్శనం అది. అంటే ఇట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫ్యామిలీస్ ఎలా ఉండాలో ఒక్క సీన్ చూసి మొత్తం అన్నదమ్ములు అసలు మాట్లాడుకోలేని శత్రువులు కూడా దగ్గర అయిపోయారు. పవన్ గారు వైఫ్ వచ్చి ఆయన చెప్పులు ఇలా పట్టుకొని వెళ్ళే సీన్ ఏమనిపించింది అసలు? అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రోజంతా. అంటే నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో అలాగే. మీకు ఎక్కువ ఓసీడీ అని విన్నాను సార్. చుట్టుపక్కల ఉన్నవన్నీ కొంచెం నీట్గా ఉండాలనే ఉద్దేశం. ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? ఇంట్లో మా అమ్మ దగ్గర నుంచి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నిరోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రింగ్ మాస్టర్. సో రింగ్ కూడా పెట్టుకొని వచ్చారనుకుంటా. ఏదో మా స్టైలిష్ తీసేవారా? తీసేయమంటారా? మీరు ఏది పెట్టుకున్నా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత హైట్ ఉన్నారు కాబట్టి ఏదైనా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్కా ఎక్కడ చూసినా కానీ ఇది నడుస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్ లో ఏం నడుస్తుందిరా అంటే మట్కా నడుస్తుంది. అట్లా అయిపోయింది. అంటే కంటెంట్ కొంచెం ఎర్లీగా రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు సడన్ గా అన్ని లాస్ట్ మినిట్ ప్రతిదీ రిలీజ్ చేస్తున్నాం. సో ఎవ్రీ 2 days కి ఏదో ఒక పీస్ ఆఫ్ కంటెంట్ సినిమా నుంచి వస్తుంది. ఓకే. అంటే మట్కా ట్రైలర్ చూసిన తర్వాత అంటే నాకైతే అనిపించింది, అంటే ఒక హీరో, ఒక స్టార్ హీరో ఇది కాదు వరుణ్ తేజ్ గారి ఇంటెన్షన్. డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు మనం ఇంకొక 20-30 సంవత్సరాల తర్వాత కూడా ముందు జనరేషన్స్ కి అండ్ ప్రెసెంట్ జనరేషన్స్ కూడా నిలిచిపోతాం అట్లా అని చెప్తుంటారు. అప్పుడులో ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళంట అని. సో అదేమన్నా ఫాలో అవుతున్నారా ఏంటి? ప్రతి సినిమాకి డిఫరెంట్ ఇది యాక్చువల్లీ ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమానే. అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఏజ్ జర్నీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే ఏంటి ఎక్కువ రోజులు అంటున్నా, ఎక్కువ సంవత్సరాలు, ఒక 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఈ వాసు గాడి కథే ఈ సినిమా, ఇంకా జర్నీయే ఈ సినిమా కథ. అంటే సో దాంట్లో ఏజ్ డిఫరెన్స్ చూపించడం కోసం ఆ వేరియేషన్స్ ఇన్ గెటప్ ఉంది తప్ప ఒక కొత్త వరల్డ్, ఒక 1960s, 70s, 80s టైంలో ఒక అండర్ వరల్డ్ గ్యాంబ్లింగ్ సర్క్యూట్లో ఎలా ఉంటుంది ఆ ప్రపంచం అనేది అది కొత్తదనంగా ఉంటుంది అది. బట్ ఇట్స్ అగైన్ కమర్షియల్ సినిమాకి నాన్ కమర్షియల్ సినిమాకి అనే డిఫరెన్సెస్ ఆర్ నాకు తెలియదు. కమర్షియల్ సినిమా అంటే ఎనీథింగ్, ఒక కోర్ ఎమోషన్, ఒక చాలా మందికి కనెక్ట్ అయ్యే కోర్ ఎమోషన్ ఏదైనా ఉందంటే అదే కమర్షియల్ ఫిల్మ్. అంటే మాస్ అపీల్ అంటే ఆబ్వియస్లీ దేర్ సమ్ సాంగ్స్ కానీ, ఫైట్లు కానీ, ఒక థియేట్రికల్ హై వచ్చే ఫీలింగ్స్ కానీ అవన్నీ మాత్రం మట్కాలో ఉన్నాయి. సో ఇది ఒక టిపికల్ కాదు, సారీ, ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిల్మే. అంటే ఏంటి సార్ అసలుకే? అంటే ఒక జూదం ఉండేది మట్కా అని. ఇట్స్ ఫార్మ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఇంతకుముందు లాటరీ ఉండేది కదా, 15 రోజులకి ఒకసారి మీరు వెళ్ళి ఒక నంబర్ తీసుకుంటే ఒక చీటీ ఇస్తారు. చీటీలో మీకు ఒక సీరియల్ నెంబర్ లాంటిది ఒకటి ఉంటుంది. 15 రోజులకి ఒక విన్నర్ అనౌన్స్ చేస్తారు. ఆ విన్నర్కి పలానా పూల్ వచ్చిన డబ్బుల నుంచి ఎంతో కొంత ఇస్తారు, మీతో ఉంచుకుంటారు. అది ఈ రతన్ ఖత్రీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. 1960s తను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఒక రెఫ్యూజీగా ఇండియా బాంబేకి వచ్చి ఒక డాన్ కింద పని మొదలుపెట్టి ఒక చిన్న స్థాయి నుంచి ఎక్కడో ఒక చోట ఇన్స్పైర్ అయ్యి జనాల్లో ఉండే ఆశని వీటన్నిటిని వాడు అబ్జర్వ్ చేసి ఒక లాటరీ లాంటి గేమ్ ఒకటి పెడితే బాగుంటుంది. జనాలు ఏంటి 15 రోజులు వెయిట్ చేసి ఓపిక కూడా లేదు జనాల దగ్గర. పొద్దున్న డబ్బులు పెడితే సాయంత్రానికి డబ్బులు రావాలి, జనాలకి అంత టైం లేదు, ఆ ఆశ మీద ఆడదాం అని చెప్పి తన మట్కన గేమ్ని స్టార్ట్ చేశాడు అనమాట. సింపుల్గా ఏంటంటే ఎవ్రీడే ఒక ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ అని ఉంటుంది. ఒక బ్రాకెట్లో 0 నుంచి 9 numbers ఉంటాయి. సో 10 numbers ఒక్కో దాంట్లో.
సో నువ్వు ఒక షాప్కి వెళ్ళగానే షాప్లో ఒక బోర్డు ఉంటుంది, ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ అని ఉంటుంది. మీరు వెళ్ళగానే ఓపెనింగ్ బ్రాకెట్లో 1 నుంచి 0 నుంచి 9 వరకు మీరు ఒక నంబర్ చూస్ చేసుకుంటారు. సరదాగా 7 లేకపోతే 6 లేకపోతే 5 చూస్ చేసుకుంటే 5 చూసి మీరు 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇవ్వగానే సాయంత్రానికి ఆ నంబర్ వస్తే ఓపెనింగ్ బ్రాకెట్లో మీకు 1కి 9 సార్లు ఇస్తారు డబ్బులు. అంటే మీ 10 రూపాయలు మీకు 90 రూపాయలు వస్తుంది. సో క్లోజింగ్ బ్రాకెట్ ఇంకొకటి, దీంట్లో మీరు 10లో ఒక నంబర్ చూస్ చేసుకోవచ్చు, క్లోజింగ్ బ్రాకెట్లో 10లో ఒక నంబర్ చూస్ చేసుకోవచ్చు. కానీ బ్రాకెట్ అని ఉంటుంది. బ్రాకెట్ అంటే ఫస్ట్ 10 నంబర్లో ఒక నంబర్ ఏదైతే నంబర్ మీరు సెలెక్ట్ చేశారు, సెకండ్ చేసిన నంబర్ సెలెక్ట్ చేసింది ఏదైతే ఉందో ఆ రెండు కలిపి వచ్చినాయి అనుకోండి నంబర్. సో మీరు రెండు ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ కరెక్ట్గా చెప్తే దాన్ని బ్రాకెట్ అంటారు. సో అలా నంబర్ మీరు కరెక్ట్గా చెప్తే మీకు మీ రూపాయికి 90 రూపాయలు వస్తుంది. సో అదొక జనాల్ని ఈ జూదంలోకి అసలు లాగేశాడు అనమాట ఆ టైంలో తను. సో అంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు కాదు, చిన్న చిన్న రిక్షా దొక్కేవాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, డైలీ కూలీగా పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి ఆ టైంలో. వాడు 5 రూపాయలు సంపాదించుకుంటే 1 రూపాయి వెళ్ళి మటక మీద పెట్టే లాగా ఆ వ్యసనాన్ని క్రియేట్ చేశాడు ఆ టైంలో. సో ఆ టైంలో ఎంత పెద్దగా అయిందంటే గేమ్, ఎంత పెద్దగా విస్తరించిందంటే గేమ్. ఆ టైంలో సడన్ గా ఇప్పుడు నల్లధనానికి వైట్ మనీకి ఏంటంటే ప్రతి మనీ గవర్నమెంట్లోనే ప్రింట్ అవుద్ది, కానీ అది బయటకు వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ఉండాలి డబ్బులకి. సో డబ్బులు బ్యాంక్ బయటకు వస్తుంది, ఒక్కొక్కరి చేతులు మారుకుంటూ వెళ్ళి ఆఖరికి డబ్బులు మళ్ళీ బ్యాంకే చేరాలి. అప్పుడే ఒక ఎకానమీ స్థిరంగా ఉంటుంది. ఆ టైంలో ఒక దగ్గర 500 కోట్ల డబ్బు బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అది బ్లాక్ మనీగా ఇలాంటి ఈ మట్కా అనే ఒక జూదంలో ఇరుక్కున్న డబ్బులు అవన్నీ. సో ఈ గేమింగ్ వల్ల అంటే ఈ గేమ్ వల్ల ఎక్కువ రాబరీస్ జరుగుంటాయి, మర్డర్స్ చాలా ఇలాంటి. అంటే డబ్బు ఎక్కడుందో, డబ్బు ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రతి చోట ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇల్లీగల్ గా స్పెసిఫిక్లీ. సో అవన్నీ ఆస్పెక్ట్స్ టచ్ చేయాలని ట్రై చేసాం మేము. సో ఇది నిజంగా జరిగింది. అంటే ఒక టైంలో అతను ఎంత పవర్ఫుల్ అయ్యాడంటే, ఎంత డబ్బు ఉందంటే తన దగ్గర, దేశం మట్కాని లీగల్ చేసేసి లైసెన్స్ ఇస్తే దేశానికి కూడా అప్పు తీర్చేస్తా అని చెప్పాడు. అబ్బా, అంటే ఇంకా జస్ట్ ఇమాజిన్ తన దగ్గర ఎంత డబ్బు ఉండి ఉంటుంది అని. సో అంటే కానీ ఇప్పుడు అలాంటి డబ్బు ఉన్నా కూడా అలా అనేవాడు ఒక ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటాడు అలాంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి క్యారెక్టర్ అతను కనిపెట్టిన గేమ్ ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి సినిమా తీద్దాం అనుకున్నాను. ఓకే, సో ఆయన కూడా మీలాగా హైట్ గా అందంగా ఇంతే ఉంటారా సార్? అది నాకు తెలియదు. అంటే ఫోటో నేను ఆయన పెద్దోడు అయిపోయిన తర్వాత ఒక ఫోటో చూశాను, నాలైతే ఉండడు. బట్ అంటే బయోపిక్ కాదు తీసేది. బయోపిక్ తీస్తే మన రిజెంబ్లెన్స్ ఆయనలాగా ఉండాలనుకుంటాం. ఈ క్యారెక్టర్ ఫిక్షన్ క్యారెక్టర్. ఈ వాసు అని కూడా ఎవరు లేడు, ఆడు కొత్తగా మేము తయారు చేసి డైరెక్టర్ గారు పేపర్ మీద రాసిన క్యారెక్టర్ అనమాట. కానీ ఆ ట్రేడ్స్ ని ఒకవేళ రతన్ కత్తి అనే వ్యక్తి వాసు అయితే ఏంటి చూసారా ఫోటో మీద? చూసాను. ఎలా అనిపించారు? అంటే ఆయన చాలా మామూలుగా ఉంటాను అసలు. అంటే నీ పక్కన కూర్చున్నా కూడా ఇతన అని అనుకుంటాం, అంత సర్వసాధారణంగా ఉండే వ్యక్తి ఆయన. సో మాకు అదే అన్న సినిమా బయోపిక్ తీద్దాం కాదు, ఒక మంచి కమర్షియల్ సినిమా తీద్దాం ఈ పాయింట్ తో అన్న ఉద్దేశంతో రాయడం జరిగింది. సార్ ఈ సినిమాలోనే కదా సర్వేపల్లి రాధాకృష్ణ కదా లాల్ బహదూర్ శాస్త్రి కదా ఒక కార్ ఓడారు దీంట్లో. పాత కార్లా? పాత కార్ లేదని నాకు తెలియదు. అంటే వాడే చాలా పాత కార్లు దీంట్లో. ఫోటో ఉంది దగ్గర? అవును, నా దగ్గరకు వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ షూర్. నాకు చెప్పారు వాళ్ళు. నేను నడిపాను ఈ కార్ని. అదే ఆయనది? అది ఆయనది. ఓకే, అంటే చాలా ఓల్డ్ 70s టైం రిక్రియేట్ చేద్దాం అని చెప్పి చాలా కార్లు కానీ లేకపోతే అలాంటి టైంలో కాస్ట్యూమ్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ వాచ్లు ఎవ్రీథింగ్ రీక్రియేట్ చేసాం ఆ టైంలోది. సో కొత్త విజువల్ గా మాత్రం చాలా యూనిక్ గా చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది పొద్దున స్క్రీన్ మీద సినిమా. సో ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళకి ఏంటి చాలా బాగుంటారు స్క్రీన్ మీద అనుకుంటాం, కానీ హైట్ ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయి. రొమాన్స్ చేసేటప్పుడు కష్టమే, ఫైట్స్ చేసేటప్పుడు కష్టమే, డాన్స్ చేసేటప్పుడు కష్టమే. ఒక్కొక్క కష్టం మీరు కూర్చొని మీరు రూమ్ లో కూర్చున్నప్పుడు అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఫస్ట్ రొమాన్స్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నేను కష్టంగా రొమాన్స్ చేసేటప్పుడు ఎందుకు కష్టం అవుతుంది? కష్టం కదా మీకు? దేనికి? మీరేమంత జనరల్ గా రొమాన్స్ చేయడం కష్టం అని హైట్ వల్ల పర్టికులర్ గా ఎందుకు నాకు తెలీదు. ఓకే, అంటే ఇట్స్ అంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం స్ట్రెంత్ గా దాన్ని మనం పాజిటివ్ వేలో వాడుకోవాలి. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను ఎందుకు హైట్ ఉన్నానని చెప్పి. మరి ఉన్న దాన్ని బాగా ఎలా వాడుకోవాలని చూసుకుని బట్టలు వేసుకుంటాం, లేకపోతే అలా కూర్చుంటాం, అలా నుంచుంటాం.
మీరు చెప్పినట్టు మిగతావన్నీ వాట్ ఎవర్. ఓకే, సీన్లు చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు నా ప్రకారంగానే పెడతారు కదా షార్ట్, నా హైట్ తెలుసు కాబట్టి. సో కొత్త గేమ్ కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు అవతల నుంచి ఉంటారు పాపం బాక్సుల మీద, సో వాళ్ళ కష్టం అవుద్ది అంతే. అంటే మా సినిమాలో ఆ హైట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం క్యూట్ గా ఉంటుంది. పొడుగు అబ్బాయి చిన్న కొంచెం హైట్ తక్కువ అమ్మాయి బాగుంటుంది ఆ పేరింగ్ అని అనుకున్నాం. డిఫరెంట్ గా నార్మల్ అందరూ పక్క పక్కన ఉండాలనుకుంటారు కదా. ఓకే, కానీ కెమెరా యాంగిల్స్ సజెషన్ షార్ట్స్ పెట్టినప్పుడు మాత్రం కెమెరా బ్యాలెన్స్ చేయడానికి వాడతారు అది. ఓకే, ఇప్పుడు నేను కూడా ఒకసారి ఎక్కాను అవతల వేరే బిల్లు ఉన్నప్పుడు. అదంతా జాగ్రఫీ, ఆ కెమెరా యాంగిల్ సెట్ చేసిన టైంకి అవసరం. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ లో మీ హైట్ కి బాగా మ్యాచ్ అయిన హీరోయిన్ అనిపించింది మీకు కూడా ఒక మీనాక్షి. ఈమె కదా, మీనాక్షి 5'8" అంత హైట్, ఓకే, చాలా పొడుగు. సో తను ఎక్కడ నుంచోవాల్సిన అవసరం పడలేదు ఎక్కడ. తను పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. ఓకే. సో రియల్ లైఫ్ లో వరుణ్ తేజ్ గారికి అంటే అందరికి క్లీనింగ్ అంటే నీట్నెస్ అంటే అన్ని ఇష్టమే, బట్ మీకు ఎక్కువ ఓసిడి అని విన్నాను సార్. ఓసిడి మన చుట్టుపక్కల ఉన్నవన్నీ కొంచెం నీట్గా ఉండాలనే ఉద్దేశం ఉంది నాకు బాగా. ఓకే, ప్లేస్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలా. అంటే పడుకునేటప్పుడు రూమ్ చెత్తకుంటే నిద్ర రాదు నాకు. సో అట్లీస్ట్ కళ్ళకి కనపడకూడదు. సో కళ్ళకి కనిపించే వరకు కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తుంటాను. ఓకే, సో అంతవరకే కానీ హ్యాండ్ వాష్ ఎక్కువ టైమ్స్ చేసుకోవటం చేసుకోను అంతే ఎక్కువ బాగా. అంటే ఏదో తినేటప్పుడు మొహం కడుకునేటప్పుడు తప్ప అది ఓసిడి కూడా లెవెల్స్ రైట్. చాలా వెరీ బేసిక్, జస్ట్ ఎన్వైరన్మెంట్ క్లీన్ గా ఉండాలన్నంత వరకే ఉంది, దానికన్నా ఎక్కువ లేదు. ఓకే, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది ఇంట్లో? మా అమ్మ దగ్గర నుంచి. మా అమ్మ అసలు కూర్చోదు. నేను ఎప్పుడైతే సరదాగా ఇంటికి వెళ్ళాను షూటింగ్ తర్వాత, చాలాతో కలుస్తున్నాం, ఒక 2-3 రోజులు బిజీగా ఉండి షూటింగ్ తో కలుస్తూ కూర్చున్నా కూడా 2 నిమిషాలు కూర్చుంటే టక్మని లేస్తే అక్కడ ఏదో ఒకటి సర్దుతూ ఉంటుంది మా అమ్మ. ఓకే, అమ్మలు మా వాళ్ళకి ఇంతే కదా, ఏదో ఒకటి సర్దుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మా అమ్మకు బాగా ఎక్కువ క్లీనింగ్ అయింది. ఓకే, సో అమ్మ దగ్గర నుంచి అది వచ్చింది. అమ్మ దగ్గర నుంచి వచ్చింది సార్. ఓకే సార్, మట్కాలో ఇప్పుడు కరుణా కుమార్ గారు బిఫోర్ చేసింది ఒకటే మూవీ, రెండు సినిమాగా అంటే ఓటీటీ ఫిల్మ్ కూడా చేశారు. ఓటీటీ ఫిల్మ్స్ 2. స్టోరీని నమ్మారా లేకపోతే కరుణా కుమార్ గారు నమ్మారా? అంటే ఫస్ట్ ఆయనకు మంచి టేస్ట్ ఉందని నమ్మాను నేను. ఆయన రాకముందు, ఇప్పుడు ఒక డైరెక్టర్ వస్తాడంటే మనకు ఆయన మీద ఒక ఒపీనియన్ ఉండాలి కదా. నాకు ఆయనకు మంచి ఉద్దేశం ఉంది, మంచి సెన్సిబిలిటీస్ ఉందని తెలుసు. బట్ అల్టిమేట్గా కథే అవ్వాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత నేను సార్ ఇది తీద్దాం అనుకుంటున్నాను. అంటే కొన్నిసార్లు డైరెక్టర్లు చెప్పే కథ వాళ్ళ సెన్సిబిలిటీస్ ప్రకారంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే కథ చెప్పాలనుకుంటున్నారో మనకు కనెక్ట్ అవ్వాలి మనం కూడా కథకి. లేకపోతే ఈ క్యారెక్టర్కి నేను చేయగలుగుతాను అనుకోవడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమా ఓకే చేయడానికి. బట్ నాకైతే సెటప్ ఫస్ట్ ఆయన కలిసినప్పుడు నాకు మెయిన్ ఫుల్ నరేషన్ నేను చెప్పలే. కథ చిన్న సెటప్, ఇది ఈ టైం ఫ్రేమ్లో జరుగుతుంది, ఇలాంటి ఒక గేమ్ బేస్ మీద ఇలా ఒక ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ, వాడు ఎంత కష్టపడి పైకి వెళ్ళాడు, వాడికి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఇవన్నీ చెప్పారు. సార్ సెటప్ ఇంట్రెస్టింగ్ ఉంది సార్, చాలా రూటెడ్గా ఉంది కదా, మీరు వర్క్ చేసుకుని వస్తారు, నాకు ఒక 2 months టైం కావాలన్నారు. వచ్చిన తర్వాత ఏదైతే నరేషన్ ఇచ్చారో నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే నరేషన్ ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ మీరు చేసుకుంటారు, డెఫినెట్ గా బిగ్ స్క్రీన్ మీద సూపర్ డూపర్ హిట్ అవుతుందనే అనేది అని అనిపిస్తుంది కదా. అనిపించాలి కదా, లేకపోతే 200 రోజులు ఎందుకు ఇస్తాం ప్రతి సినిమాకి? అది అనిపించకపోతే అసలు షూటింగ్ వెళ్ళాం కదా. ఓకే, కానీ అదే అన్న సినిమాలు చేయడం అనేది కొంచెం రిస్కీ జాబ్, మీకు తెలిసిందేది. ఇప్పుడు ఒకరు కాదంటే ఇద్దరు డెసిషన్ తీసుకుని, ఇద్దరు కాదంటే 5 మంది లేదా 10 మంది లేదా 20 మంది. 20 మంది కన్నా మించి మనం కథలు చెప్పి డెసిషన్ తీసుకుని సినిమాకి వెళ్ళాం నేనేది మన సైడ్ నుంచి. కానీ మన సినిమా తీసేది కొన్ని లక్షల కోట్ల మందికి సినిమా తీస్తాం చూడ్డానికి. అంతమందిని కన్విన్స్ చేయాలి అంటే ఒక 20 బ్రెయిన్లు బిహైండ్ ఇట్ వర్క్ చేయాలి. అంటే అది ఎప్పుడూ ఒక టఫ్, నా ప్రకారం ఏంటి టఫెస్ట్ జాబ్ స్క్రిప్ట్ పట్టుకోవడమే. మిగతావన్నీ తర్వాతే వస్తాయి. ఒక మంచి స్క్రిప్ట్ మీద మీరు రాస్తుంటారా కథలు? నేను రాయను. అంటే పట్టు అనేది ఇప్పుడు హిట్ పట్టినప్పుడు పట్టుంది అనిపిస్తుంది, లేనప్పుడు పోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు హిట్ల సినిమాలు తొలిప్రమైన ఆడుతున్నప్పుడు మన డెసిషన్ కరెక్ట్గా ఉంది, మన సింక్తోనో మన డెసిషన్ జనాలు కూడా సింక్ అవుతుంది అని అనుకుంటాం. ఇప్పుడు మొన్న 2 సినిమాలు ఆడలేదు అనుకున్నాను, అప్పుడు కరెక్ట్ ఏంటి మనం వర్కౌట్ అవ్వట్లేదు, మనం అనుకుంటుంది ఒకలా ఉంది, జనాలు యాక్సెప్టెన్స్ ఒకలా ఉంది అని వద్దు. ఎప్పుడు ఏంటంటే ఈ కొట్టుమిట్టాడడం ఎప్పుడు ఉంటుంది, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కానీ కొత్తగా వచ్చే యాక్టర్స్కైనా లేకపోతే నాలాగా ఉన్న యంగ్ యాక్టర్కైనా కూడా ఈ స్ట్రగుల్ టు ఫైండ్ అ గుడ్ స్క్రిప్ట్ అనేది
అది ఫర్ ఎవర్. బట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఛాలెంజింగ్ గా తీసుకుంటారు నెక్స్ట్ మూవీకి. ఆయన తీసుకో, కింద పడితే లేవాలి కదా, Hmm. లేచి పరిగెత్తాలి కదా అంతే. Hmm. అంటే అంటే ఇంతకుముందు మేబీ ఫస్ట్ టైం ఫేస్ చేసిన నాకు ఫస్ట్ సినిమాని నాది అంత గొప్పగా ఆడలేదు సినిమా. మన అబ్బాయి బాగానే చేసాడన్న వరకే వచ్చింది. శ్రీకాంత్ గారి సినిమా పాటలు బాగున్నాయి, బట్ ఇట్స్ నాట్ ఎ హిట్. అటెండ్ ఫ్లాప్ కూడా కాదు సినిమా, యావరేజ్గా ఆడింది. అప్పుడే నేను చాలా ఎట్లాగా ఏంటి అనుకున్నా. అప్పుడు అర్థమైంది ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. నా వెంకటేష్ గారు కూడా నాకు ఒకసారి F2 షూటింగ్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయన F2 సినిమా చేస్తున్న వరుణ్, యాక్టర్గా నువ్వు పని చేసావు లేదా, యాక్టర్గా నువ్వు నీ బెస్ట్ ఇచ్చావా లేదా అనేదే నువ్వు ఆలోచించుకోవాలి. రిజల్ట్ నీ చేతితో లేదు, కానీ రిజల్ట్కి వెళ్ళే వరకు నువ్వు ఎంత వర్క్ పెడుతున్నావు, ఎంత బ్లడ్ ఎఫర్ట్ పెట్టి, ఎంత ఎఫర్ట్ నీ బ్లడ్ పెట్టి వర్క్ చేస్తున్నావు అనేది ముఖ్యం. బట్ కానీ అలా అనుకున్నా కూడా రిలీజ్ అవ్వక ముందు ఆడకపోతే ఒక బాధ ఉంటుంది కదా సినిమా. కానీ బాధ అనేది కొంచెం సేపు ఉన్నా కూడా ఎంత అర్లీగా మనం దాని నుంచి బయటకు వచ్చాం, ఎంత అర్లీగా నేర్చుకున్నాం. ఇప్పుడు మొన్న ఒక సినిమా పోయిన తర్వాత ఓకే ఇందుకు పోయింది మళ్ళీ చేయకూడదు అనుకుంటాం, నెక్స్ట్ కూడా మళ్ళీ అలాగే తప్పు చేస్తాం ఒకసారి. బట్ అదే అన్న అది ఒక స్ట్రగుల్ అది. బట్ ఎఫర్ట్ ఇప్పుడు నిజంగా ఏంటంటే నెక్స్ట్ సినిమా ఒకవేళ హిట్ అయింది అనుకుందాం, దాని నెక్స్ట్ సినిమా పట్టుకోవడం కూడా అదే స్ట్రగుల్. సో హిట్ నుంచి అయినా ఫ్లాప్ నుంచి అయినా మనం ఫస్ట్ బయటకు వచ్చేసి నెక్స్ట్ సినిమా మూవ్ అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు తొలి ప్రేమ లాంటి కల్ట్ క్లాసిక్ బాగా సెట్ అయింది మీకు ఆ రోల్. లవర్ బాయ్ గా మిమ్మల్ని తప్పితే ఎవరు ఊహించుకోవాలి కొన్ని రోజులు. అలా మెగా ఫ్రెండ్స్ ని డీపీ పెట్టుకున్న రోజులు అవి అందరూ. సో తర్వాత ఎందుకని అలా కాకుండా ఆ జోనర్ కాకుండా అంటే డిఫరెంట్ కొత్త అంటే నాకు తొలి ప్రేమ ఫిదా ఏంటంటే లవ్ స్టోరీస్ చాలా వేఫర్ థిన్ స్టోరీ మీద నడుస్తాయి లవ్ స్టోరీస్ మామూలుగా చాలా వరకు. ఫిదా ఒకటి ఫీమేల్ కాంప్లెక్సిటీస్, అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత నాన్నను వదిలేసి పుట్టిల్లు వదిలేసి అత్తగారింటికి నేను ఎందుకు వెళ్ళాలి, మా ఇంట్లో ఎందుకు వదిలేయాలని ఒక కాంప్లెక్సిటీస్ని డీల్ చేసే ఒక స్టోరీ అది. తొలి ప్రేమ ఒకటి అంటే ఒక చిన్న ఈగోల మీద, ఫీమేల్ మెన్ ఈగో మీద, అతి ప్రేమ మీద, దీని మీద బేస్ చేసుకుని చేసే సినిమా. నాకు ఆ రెండు వాటి యునిక్నెస్ ఉన్నాయన్నమాట. ఒకే లవ్ స్టోరీ అయినా కూడా రెండు బాగా సక్సెస్ అయిన సినిమాలు రెండు. నాకు దాని తర్వాత ఇప్పుడు లవ్ స్టోరీ చేయాలంటే ఇంకొక ఏదో యూనిక్ ఫ్యాక్టర్ ఇన్ లవ్ స్టోరీస్ ఉండాలి. దాని తర్వాత విన్నావని నాకు ఏదో ఒకటి రెండు అలాగే అనిపించినాయి. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ సైన్ చేశాను, అప్పుడు కన్నా కొంచెం 5 years పెరిగినా కూడా ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ సైన్ చేశాను, మైత్రి వాళ్ళతో చేస్తాను. అదే సో ఇదే మూవీ సార్ మీరున్న లావణ్య త్రిపాఠి గారు హీరో హీరోయిన్ తొందరలో వస్తుంది, అదేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? మీరు ఏదో అడిగించాలని ట్రై చేస్తున్నారు, అది కాదు సినిమా, అది కాదు, అది ఇంకో మూవీ అయితే తొలి ప్రేమ 2 ఆ సినిమా కాదు. ఆ మూవీ మేము ఇంకా జీవితాంతం అదే మూవీలో ఉంటాం. సో ఆ మూవీ ఇంట్లో ఉంటుంది సార్, మాకు స్క్రీన్ మీద కనిపించే మూవీ కావాలి లావణ్య త్రిపాఠి గారితో. సరే మీరు చెప్తున్నారు కదా చేస్తా. సో ప్రామిస్ చేశారు మేడం, మీకే ప్రామిస్ చేశాను ఇక్కడ సుమన్ టీవీ లైవ్ లో. సార్ ఈ వింటేజ్ క్యారెక్టర్స్ ని మీరే చూస్ చేసుకుంటున్నారా, ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా ఇంట్లో, లైక్ రామ్ చరణ్ గారు కానీ లేకపోతే పెన్నాన్ గారు కానీ? అంటే ఏం లేదు, అలా ఏం లేదు స్క్రిప్ట్ లో. ఇప్పుడు మీరు ఇందాక లవ్ స్టోరీ అలా బాగుంటుంది అంటున్నారా, ఒక్కొక్కరికి కొన్ని సూట్ అవుతాయేమో. మేబీ నాకు నేను చేసిన సినిమాలు ఇప్పుడు కంచె కానీ, గద్దలకొండ గణేష్ కానీ, గద్దలకొండ గణేష్ ఒక ఎపిసోడ్ ఒకటే, వింటేజ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అండ్ అంతేనా. ఇంకా ఈ సినిమా ఒకటి ఈ ఎక్కడో స్క్రిప్ట్ నెసెసిటీతోనే వచ్చినవి అవి. మేబీ డైరెక్టర్ కూడా ఈ రెట్రో లుక్కి వరుణ్ బాగుంటాడు అని నాకు ఆయన చెప్పడం అదే చెప్పారు. పాత రోజుల్లో హీరో ఇలా యాక్టర్ అనేవారు, ఇట్లా హీరోలు ఇలా ఉండేవారు రింగుల జుట్టుతో, ఇట్లా హైట్ ఇట్లా అన్నారు. మేబీ ఆయన కనిపించి ఉండొచ్చు నేను స్టోరీలో, క్యారెక్టర్లో, అందుకే ఆయన వచ్చి నాకు చెప్పారు. సో అంటే అన్ని క్యారెక్టర్స్ కి అందరూ అప్రిషియేషన్ ఇవ్వరు, బట్ కొన్ని క్యారెక్టర్స్ కి మటుకు డెఫినెట్ గా రోల్స్ కి డెఫినెట్ గా ఇస్తారు, ఆ గెటప్స్ కూడా. లైక్ మీ విషయంలో చూసుకుంటే గద్దలకొండ గణేష్ కి వావ్ అనిపించింది, తర్వాత ఈ గెటప్ చూసినప్పుడు ఓ మై గాడ్ అనిపించింది. అలా ఫస్ట్ అప్రిషియేషన్ ఈ సినిమా అనిపించాలని మనసారి కోరుకున్నా. అంటే కొంచెం ఆ మాస్ మీటర్ లో ఉండే క్యారెక్టర్ అనమాట ఇది. అది చేసి నిజంగా గద్దలకొండ గణేష్ తర్వాత చేయలేదు, కొంచెం సీరియస్ రోల్స్ బాగా చేసింది. ఇది కొంచెం
వైడ్ స్పాన్ ఉండే క్యారెక్టర్ అనమాట ఇది. యాక్టింగ్ కి కూడా బాగా స్కోప్ ఉండే పర్ఫార్మెన్స్ కూడా బాగా స్కోప్ ఉండే క్యారెక్టర్. ఓకే, దీంట్లో ఒకటి చెప్తారు, ఇక్కడ 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 మనిషికి ఉండాల్సిన మంచి క్వాలిటీస్ అయింది, ఉండకూడదు, కంట్రోల్ ఉండాలి అందరికి. అవును, అది మీరు డైరెక్ట్ గా చెప్పారు, ఇండైరెక్ట్ గా చాలా బాగా ఎక్కింది అందరికి. ఇంకోటి ఇక్కడ కూడా కంట్రోల్ ఉండాలి. అవును, నోట్లో నుంచి సరదాగా మాట వచ్చినా కూడా అది వెనక్కి తీసుకోలేం. అయితే మర్చిపోయి అది నా పర్సనల్ డైలాగ్, అది ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఆ డైలాగ్ సింగిల్ టేకే సార్? ఒక్కసారి మీ స్టైల్లో చెప్పరా ఇక్కడ ప్లీజ్? చెప్పకూడదు, లైవ్ లో చెప్పొద్దు అది. అంటే అది ఫస్ట్ విన్నప్పుడు ఇదే నేను అరే బాగుంటుందా లేదా అని అనుకున్నా. అప్పుడు నేను నాలాగా ఆలోచించాను. ఓకే, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నప్పుడు వాడు అలాంటి మాస్ ఫెలోనే. వాడు ఏదైనా సూత్రం చెప్పాలనుకుంటే అంత రాగానే చెప్తాడు. మన రియల్ లైఫ్ లో అలా చెప్పం కదా. ఓకే, అవును, రియల్ లైఫ్ లో కొంచెం ఎబ్బడే అనిపించవచ్చు, ఏంట్రా పాయింటింగ్ అవుట్ ఎట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బట్ ఆ క్యారెక్టర్ వాడు మాస్ ఫెలోనే, వాడు అలాంటి అప్బ్రింగింగ్ వచ్చినాడు. ఒకసారి వాడు బూతు కూడా మాట్లాడతాడు. నేను వాడి క్యారెక్టర్ వర్క్ అది. అంటే అది ఒక వాడు జీవితంలో వాడికి అంటే వాడు ఎంత కాన్ఫిడెంట్ అంటే ఏ మనిషికైనా మీరు పాత దాంట్లో అంటారు ఇప్పుడు సెక్షువల్ డిస్ట్రాక్షన్ వల్ల రాజ్యాలు కూలిపోయినాయి ఒక దాని వల్ల. సో ఈ ఫిల్మ్ లో వాడు వెళ్ళే ప్రతి స్టెప్ లో వాడికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. వాడి దాన్ని అధిగమించుకుని వెళ్తూనే ఉంటాడు. అది ఒక టైంలో అమ్మాయి అయి ఉండొచ్చు, ఒక టైంలో డిస్ట్రాక్షన్స్ అయి ఉండొచ్చు, వేరేవి రకరకాల డబ్బు గురించి వచ్చినాయి. కానీ వాడు మాత్రం వాడు ఫోకస్ని అక్కడే పెట్టుకుని తలదించుకొని పైకి వెళ్తూనే ఉంటాడు. సో ఒకనొక సిచ్యువేషన్లో వాడు ఆ డైలాగ్ చెప్తాడు. అంటే వాళ్ళు బాగా ట్రై చేసి అప్పుడు చెప్తారు, నాకు ఇక్కడ 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 కంట్రోల్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మంచి డైలాగ్ సార్. అది చాలా డీప్ మీనింగ్ ఉన్నది. అవును, క్యారెక్టర్కి ఎంత సూట్ అవుతుందో రియల్ లైఫ్ లో కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ రియల్ లైఫ్ లో మనం అనుకున్న గోల్స్ ఏదైనా రీచ్ అవ్వచ్చు, ఆ కంట్రోల్ ఉంటే. అది గ్రేట్ అసలుకి. బట్ మీరు చెప్పడం ఇంకా వేరే లెవెల్లో ఉంది. అక్కడ రాయడం గ్రేట్, అది చెప్పడం ఓకే, తన ఫాలో మన ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ చెప్తాం. సో ఫస్ట్ గెటప్ వేయగానే మిర్రర్ లో చూసుకోగానే మీ ఫీలింగ్ ఏంటి? లేకపోతే తర్వాత రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ లుక్ చూసినప్పుడు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, ఏమని చెప్తారు? నాన్న గాని చరణ్ మొన్న టీజర్ చూసిన తర్వాత ఒక మాట అన్నాడు, నాకు భయం వేసింది నేను చూస్తే అన్నాడు. ఇట్స్ అ కాంప్లిమెంట్ వరుణ్. లైక్ అంటే ఎక్స్ప్రెషన్ అంటే వాడు చాలా స్కేరీగా ఉంటాడు కదండి లాస్ట్ లో, వెనక్కి తిరిగి ఇట్లా మాట్లాడి ఇది ధర్మం అని చెప్పే డైలాగ్ దగ్గర. అంటే ఆ విలన్, నువ్వు ఆ విలన్ చూస్తే మాకు రావాల్సిన ఫీలింగ్ ఏంటి? భయం. నాకు నిన్న చూస్తే మాత్రం బ్లడీ హెల్, ఇడు చాలా భయంకరంగా ఉన్నాడు ఇడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇట్ లుక్స్ వెరీ గుడ్ అన్న. సేమ్ ఫీలింగ్స్ అన్నారు కూడా. భయం వేసింది. అంటే అది భయపడ్డమే ఆ క్యారెక్టర్ పని. ఓకే, ఇంటిమిడేట్ చేయడం అనమాట. మోర్ దెన్ భయపడడం, ఇంటిమిడేట్ చేయడం. చిరంజీవి గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే ఎఫర్ట్ కనపడుతుంది నువ్వు పెట్టింది సినిమాలో ఈ క్యారెక్టర్ ప్లే చేయడంలో అని చెప్పి. డాడీ మా నాన్న ఆబ్వియస్లీ ఇంకా అంత వోకల్ గా చెప్పకపోయినా ప్రతిసారి నువ్వు కష్టపడుతున్నావు, ఇట్లు వర్క్ ఇట్లాగే చెప్తున్నారు తప్ప అంత బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పరు. బట్ ఆయన సపోర్ట్ అనేది డెఫినెట్ గా నాకు ఇప్పుడు. బాబాయ్కి జస్ట్ నేను పోస్టర్ కూడా చూపించాను ఒకసారి కలిసి. బాబాయ్ మీకు తెలుసు ఎంత బిజీ ఉన్నారు. నాకు కూడా ఆయనకి ట్రైలర్ గిల్లర్ పంపించి డిస్టర్బ్ చేయడం లేదు నాకు అసలు. సో మనం కలిసినప్పుడు బాబాయ్ని పోస్టర్ చూపించాను బాబాయ్కి ఫోన్లో. చాలా బాగుంది, లుకింగ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నాన్న ఏది చెప్పాలనుకున్నా డైరెక్ట్ గా చెప్తారా, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కువ చెప్తారా? మా నాన్న కొంచెం ప్రాక్టికల్ గానే ఉంటాడు నాతో. ఆయన బాగా ఓపెన్ మైండ్. అంటే ఒక ఏజ్ వరకు అన్ని విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఆయన నీకు తెలుసు నీ లైఫ్ నువ్వు ఏం చేయాలో, నువ్వు అర్థం చేసుకుని నువ్వు వర్క్ చేయగలుగుతావు టువర్డ్స్ ఇట్. ఓకే, యూర్ స్మార్ట్ ఇనఫ్ అని ఒక ఉద్దేశంలో ఉంటారు ఆయన. బట్ మీలో నాన్న చూసుకుంటున్నారు ఆయన్ని? ఏ తండ్రి కొడుకులో తను చూసుకుంటారు కదండి. నా ఇంటర్వ్యూలో చెప్పారు నాన్నగారు ఒకసారి, నేను అవ్వలేకపోయాను బట్ నా కొడుకు అయ్యారు, నేను చూసుకుంటున్నాను. అంటే తండ్రికి గర్వంగా ఉండేట్టు చేయాలంటుంది ఏ కొడుకైనా. అంటే
నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ, మా మా ఇంట్లో వాళ్ళు, మా పెద్దనాన్న కానీ మా నాన్నగారు కానీ వాళ్ళ పేరు నిలబెట్టాలి. కొత్తగా నేను నిలబెట్టడానికి ఏం లేదు అక్కడ. వాళ్ళు చాలా హ్యూజ్ సక్సెస్ అయ్యారు సినిమాలో. వాళ్ళు గర్వంగా చూడాలి నా వైపు. ఒక అప్రిసియేషన్ ఎలా అనుకుంటాం, ఒక యాక్టర్గా మనం జనాలు మనల్ని అప్రిషియేట్ చేయాలని ఎలా అనుకుంటాం, అలాగే పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళు మనల్ని గర్వంతో చూడాలి, వాళ్ళు గర్వపడాలి మనం చేసే పనుల మీద అన్న ఒక దాంట్లో ఉంటుంది. సో మీరు అన్నారు బాబాయ్ బాగా బిజీగా ఉన్నారని. ఎలా అనిపిస్తుంది బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, అప్పుడు డెఫినెట్ గా అనుకుందాం గట్టిగా కొడతారు అని. 21 అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల, జనసేన కార్యకర్తలు కూడా, జనసేన లీడర్స్ కూడా. ఇప్పుడు బాబాయ్ని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంటే అదే అండి, రెసిలియన్స్ ఒక వ్యక్తిలో, అది మనిషి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనే దానికి నిదర్శనం అది. అంటే ఇట్స్ స్మాల్ ఎగ్జాంపుల్. మా అందరికీ బాబాయ్కి ఎంత ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉందనేది మా అందరికీ, కుటుంబ సభ్యులందరికీ దగ్గర నుంచి తెలుసు. మీరందరూ లాస్ట్ ఒక 8 years 10 years నుంచి ఆయన చూస్తున్నారు. నాన్నకైతే చిన్నప్పటి నుంచి తెలుసు ఆ విషయం ఇప్పుడు. బట్ ఫస్ట్ టైం ఆయన రావడం ఒక డిఫరెంట్ ప్రపంచం, సినిమా కన్నా పక్కన పెడితే పొలిటికల్ ప్రపంచంలో అలా రానివ్వడం, అంత సక్సెస్ఫుల్గా లాస్ట్ ఎలక్షన్ రిజల్ట్ ఉండడం, నిజంగా అది ఇట్ షోస్ హిస్ రెసిలియన్స్ అండ్ షోస్ హిస్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. అంటే అది దేనికి లొంగలేదు బాబాయ్, నుంచుని నిజాయితీగా పోరాడాడు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చింది. దేనికి లొంగరు కదా ఆయన, ఆయనకు అవసరం లేదు. ఓకే, ఎందుకంటే ఆయన నమ్ముకుంటాడు కాబట్టి. హీఈస్ వెరీ ఆనెస్ట్. సో గెలిచిన తర్వాత కూడా చాలా ఫైట్ చేస్తున్నారు సార్. ఫైట్ చేసింది, గెలిచింది ఫైట్ చేయడానికి. అందరూ ఫైటింగ్ ముందు చేస్తారు తప్ప, బట్ టు ఫైట్ ఫర్ ది పీపుల్. ఆయనకి వాట్ ఎవర్ హీస్ టుడే జనాల కోసమే చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ సిచ్యువేషన్కి వచ్చింది. లేకపోతే పొలిటికల్గా ఈరోజు ఆయన ఏది పొజిషన్లో ఉన్నారో. సో ఒకటి చెప్పండి, ఎందుకంటే ఫ్యామిలీస్ ఎలా ఉండాలో ఒక్క సీన్ చూసి మొత్తం అన్నదమ్ముళ్ళు అసలు మాట్లాడుకోలేని శత్రువులు కూడా దగ్గర అయిపోయారు, చుట్టాలు కూడా దూరం ఉన్న వాళ్ళు దగ్గర అయిపోయారు. ఆయన గెలిచిన తర్వాత ఇంటికి వచ్చి సాష్టాంగ నమస్కారం పెడతారు పెద్దనాన్న గారికి, నాయనమ్మకి, పెద్దమ్మకి. మీరు అక్కడే ఉన్నారు. అండ్ పవన్ గారు వైఫ్ వచ్చి ఆయన చెప్పుల్ని ఇలా పట్టుకొని వెళ్ళే సీను, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరికి అసలు కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్. మీకు ఏమనిపించింది అసలు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రోజంతా? అంటే నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో అలాగే ఉంటాం, నాకు అది కొత్త కాదు. సో మా ఫస్ట్ టైం కనిపించింది, మీకు చూసారు కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. మా కళ్యాణ్ బాబాయ్ మా పెద్దనానికి ఇచ్చే రెస్పెక్ట్, అదే రెస్పెక్ట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఇంట్లో పెద్దవాళ్ళకి మేము ఇచ్చే రెస్పెక్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడు. మన అలాగే పెంచారు. మా బాబాయ్ అయినా మా పెద్దనాన్న కన్నా చిన్న కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మేమైనా కూడా మేము అందరం అలాంటి అప్బ్రింగింగ్తో పెరిగాం. సో నాకు విజువల్గా నాకు అది కొత్త కాదు, నేను అది రోజు ఇంట్లోనే చూస్తూనే ఉంటాను. ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెద్దనాన్నకి ఆయన ఇచ్చేది, మా నాన్నగారికి ఇచ్చేది, మా నాన్నగారు మా పెద్దనాన్నకి ఇచ్చేది. గెలిచి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెట్టాను ఒక, అదైతే సూపర్. అది ఇందాక అన్నట్టు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కదండి చిరంజీవి గారు మా అందరికి. బాబాయ్ కూడా అన్నయ్యన కూడా ఇంటి పెద్ద కాబట్టి ఆయన ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు. ఏ గెలుపైనా మేము ఏ చేసినా కూడా ఎక్కడో మా మూల కారణం ఆయనే. సో మేబీ అలా అనిపించి ఆయన చేసి ఉండొచ్చు. టైం ఇస్తున్నారు ఫ్యామిలీకి, ఇప్పుడు బిజీగా ఉన్నారు. మొన్న దివాళీకి అందరం కలిసి మా కొత్త ఇంట్లో కూర్చున్నాం అందరం. మధ్యాహ్నం లంచ్కి, డిన్నర్కి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం అందరం, ఫ్యామిలీ అందరం కలిసి. ఓకే సార్, లాస్ట్ టైం ఫైనల్ గా 6.2 అడుగులున్న వరుణ్ తేజ్ గారు హీరో కాకపోతే 4 ఏమయ్యే వాళ్ళు? అలా ఇంటర్వ్యూ చేస్తున్నాండి ఇలా. ఎందుకంటే కష్టమైన క్వశ్చన్ ఇటు ఉంటాయి కదా, మీకు ఉండదు కదా, అందుకే మీ వైపు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుండే ఛానల్ పెట్టి. టాలెస్ట్ హీరో టాలీవుడ్ లో మీరే కదా? అవునండి. మీరు ఆ హోంవర్క్ చేయకుండా వచ్చారు ఇంటర్వ్యూకి? దీనికి హోంవర్క్ ఎందుకని చేయలేదు సార్. అదే యూజువల్గా బట్టలు ఎక్కడ తీసుకుంటారు? దొరుకుతాయా మీకు హైదరాబాద్ లో? దొరుకుతాయి. చెప్పండి, మీకు అవసరం లేదు కదా మీకు. ఇంత పొడుగు బట్టలు మీరేం చేస్తారు? బర్త్డే గిఫ్ట్ గా పంపుదామని. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. 14th రిలీజ్ అవుతుంది కాబట్టి మట్కా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్? అది ఒక మాస్ ఎంటర్టైనర్, ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అందరికి నచ్చుతుంది. రేపు థియేటర్లో ఈ 70s 60s టైం ఫ్రేమ్ ని టైంలోకి మనం ట్రాన్స్పోర్ట్ చేసి
ఒక యాక్షన్ బేస్డ్ ఇంటెన్స్ డ్రామాని రేపు థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. అండ్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్తో, చాలా మంచి సాంగ్స్తో, చాలా ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్తో సినిమా ఉండబోతుంది. అండ్ రేపొద్దున మీరు ఆ సినిమా చూసి మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మట్కా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.